హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గానైతే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే చికెన్ గ్రేవీ కర్రీ చాలా థిక్గా ఉంటే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను చికెన్ వచ్చేసి అయితే 3 కిలోల వరకు అయితే చికెన్ అయితే తీసుకున్నాను. ప్లస్ చికెన్ కూడా స్కిన్తోనే తీసుకున్నాను. మీరు కావాలంటే స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు. లెగ్ పీసెస్కి అయితే ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. నేను ముందుగానే వాటర్ వేసి అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రిండనైతే సాల్ట్ని వేసేసుకొని అయితే ఒకసారి ఇట్లా కలిపేసేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఈ చికెన్ని ఇలాగే పక్కకైతే పెట్టేయండి. ఇలా చికెన్లో సాల్ట్ వేసి పక్కన పెట్టడం వల్ల ఏంటంటే చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈలోపు మనమైతే ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి, నేనైతే 3 కిలోల చికెన్కి అయితే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో వీటిని అయితే పొడుగ్గానైతే కట్ చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ని అయితే మనం వేయించి గ్రేవీలాగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్ద ముక్కలాగానైతే కట్ చేసి అయితే తీసుకోవాలి. 3 ఆనియన్స్ అయితే ఇలాగే కట్ చేసి అయితే పక్కకు పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఇప్పుడైతే కొబ్బరి ముక్కనైతే కాల్చుకోవాలి. నేనైతే ఈ సైజులో ఉన్న కొబ్బరి ముక్కనైతే తీసుకున్నాను అనమాట. సో ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఈ కొబ్బరి ముక్క అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలి. సో చికెన్ కర్రీలో ఇట్లా ఎండు కొబ్బరి వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ఎండు కొబ్బరి వేసి అయితే ట్రై చేయండి. సో చూడండి, ఎండు కొబ్బరి అయితే ఈ విధంగా కాలిన తర్వాతకి అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చూసిలా కలర్ అయితే కాస్త ఇట్లా చేంజ్ కావాలన్నమాట. ఇలా అయ్యేంతవరకు అయితే కాల్చుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసినాను. ఆయిల్ వేడైన తర్వాతకి మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. సో వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి. సో మరీ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో లైట్గా మగ్గి కలర్ చేంజ్ అయితేనైతే సరిపోతుంది. సో చూసి ఇలా మగ్గుతేనైతే సరిపోతుంది అన్నమాట. ఇలా మగ్గిన ఈ ఆనియన్స్లోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియాలను అయితే వేసేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను 3 కిలోల చికెన్కి అయితే. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా ఈ టైంలోనే వేసేసుకొని సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేసిన జీలకర్ర ధనియాలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడద్దండి, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి సరిపోతుందన్నమాట. ప్లస్ ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసేసుకొని జస్ట్ ఇంకొక నిమిషం పాటు బాగా వేయించాలి. సో వేయించిన తర్వాతకి అయితే వీటన్నిటిని అయితే పక్కన పెట్టేయండి, చల్లారాలి. ఈ ఆనియన్స్ మనము వేయించేలోపు మనకి ముందుగా వేయించిన ఈ కొబ్బరి ముక్క అనేది చల్లారి ఉంటుంది కదా, సో వాటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేస్తున్నాను. ఇలా మనం కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసినప్పుడు ఏంటంటే మిక్సీ పట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అయితే వీటన్నిటిని అయితే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో మూత పెట్టుకొని అయితే ఎంత వీలైతే అంత మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి. మనము కొబ్బరికాయ కాల్చి మిక్సీ పట్టాం కాబట్టి మనకి కాస్త కలర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ కొబ్బరి పొడిని అయితే ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ గిన్నెనైతే రెడీగానైతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అయితే ఒక 3 పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి. సో కొంచెం స్పైస్ ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే 3 తీసుకోండి. సో స్పైస్ తక్కువగా ఉన్నాయి అయితే ఒక 5 వరకు అయితే తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకొని అయితే ఇలా విరిచి వేసి అయితే ఈ విధంగా మిక్సీ అయితే పట్టినాను. ఈ మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నెలోకి అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే పూర్తిగా చల్లారిన తర్వాతకైతే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మెత్తగా పేస్ట్లానైతే గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మిక్సీ పట్టామనుకోండి ఇలా అవుతుందన్నమాట. కావాలంటే కచ్చా పచ్చగానైనా పట్టేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదనమాట. సో ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే గిన్నెలో నేనైతే చికెన్ కర్రీ వేస్తున్నాను. మీరు కావాలంటే వేరే గిన్నెలోనైనా కుక్ చేసుకోవచ్చు. ఇదే గిన్నెలోనే 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయాలి. సో మనం ముందుగానే చికెన్లో కాస్త సాల్ట్ వేసి పక్కన పెట్టేసినాం కదా, ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్ని అయితే ఈ
ఆయిల్లోనైతే వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ ఈ విధంగా కలుపుతూనైతే చికెన్ అయితే బాగా వేయించండి. ఇలా వేయించేటప్పుడే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అయితే బయటకు వస్తూ ఉంటాయి. 3 నిమిషాల తర్వాతకైతే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసేసినాను. మనం వేసిన పసుపు కారం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి ఇంకొక 3 నిమిషాలు అయితే ఈ కారంలోనే చికెన్ అయితే బాగా ఉడికించాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించామనుకోండి సరిపోతుంది. సో చూసిలా ఆయిల్ అయితే లైట్గా సపరేట్ అవుతూ ఉంది కదా, ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగానే చికెన్లోనైతే సాల్ట్ వేసాము, బట్ వాటర్తో క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ మొత్తం పోతుంది కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా మొత్తాన్ని అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టాం కాబట్టి ఈ టైంలో మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకైతే దీనిపైనుంచి మూతను పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి, చికెన్ గ్రేవీలోకి వెళ్ళి అయితే మనకి లైట్గా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలోనే ఒకసారి ఈ విధంగా కలిపేసేసి మనం ముందుగా ఈ కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా, సో ఈ కొబ్బరి పొడిని మొత్తాన్ని అయితే వేసేసుకొని ఈ టైంలోనే గ్రేవీకి తగ్గట్టు వాటర్ని కూడా వేసేసుకోవాలి. సో నేను ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టిన గిన్నె ఉంది కదా, అందులోనే కొంచెం గ్రేవీ ఉందన్నమాట. సో అందులోనే వాటర్ యాడ్ చేసి అయితే ఈ చికెన్లోనైతే వేసేసినాను. సో గ్లాస్ వైజ్ చూస్తున్నట్టయితే 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసినాను అనమాట. కొంచెం గ్రేవీ థిక్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు వాటర్ అనేది అయితే తక్కువనే వేసుకోండి అనమాట. సో వాటర్ వేసిన తర్వాతకైతే కలిపేసేసి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. మనకి చూడండి 5 నిమిషాల తర్వాతకి మూత తీసి చూపిస్తే గ్రేవీలోకి వెళ్ళి కూడా ఎడ్జెస్కి అయితే ఆయిల్ అయితే వదులుతూ ఉంది కదా, ఆల్మోస్ట్ మనకి రెసిపీ అనేది అయితే కుక్ అయినట్టే. గ్రేవీ చూసారా ఎంత థిక్గా వచ్చిందో. సో ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను అయితే వేసేస్తున్నాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర చిన్నగా సన్నగా కట్ చేసి అయితే వేసేసుకొని జస్ట్ ఇంకొక 2 మినిట్స్ ఉడికించేసామనుకోండి సరిపోతుందన్నమాట. బట్ లాస్ట్లో గరం మసాలా వేసిన తర్వాతకి మరీ ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 2 to 3 మినిట్స్ ఉడికించామనుకోండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది కదా. థిక్ గ్రేవీతోనైతే రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఎండు కొబ్బరి వేసి అయితే చేయండి. ఇట్లా ఎండు కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ కర్రీలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.